హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఈరోజు ఒక చిన్న డెకరేషన్ లాగా చేద్దామనేసి అక్కడ ముందు ప్లేస్ అంతా నీట్గా చేసి మ్యాట్ ఉండే గ్రీన్ మ్యాట్ ఇంట్లో అది వేసాను. అది వేసేసి ఒక స్టూల్ పెట్టి ఇలా మా పెద్ద కిట్టేని పెట్టానండి. లాస్ట్ టైం ఒక వీడియోలో ఏమో చిన్ని కిట్టేని పెట్టా కదా, ఈసారి పెద్ద కిట్టేని పెట్టేసి చిన్నపాటి డెకరేషన్ లాగా చేద్దామని అనిపించి అలా చేస్తున్నానండి. అంటే మీకు రెగ్యులర్గా నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలుస్తుందండి. నేను అప్పుడప్పుడు ఇలా ఒక్కొక్క కార్నర్కి ఇలా డెకోర్ చేసుకోవడం నాకు అలవాటండి. దానితోటి నేను ఒక మెడిటేషన్ లాగా ఫీల్ అవుతానండి. ఇలాంటివి చేసుకొని నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను. మనము పూజలాగైనా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. మన ఇంట్రెస్ట్, మన ఓపిక అండి, రెండింటిని బట్టి మనము ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటే మనకు మెంటల్ రిలాక్సేషన్ వస్తుంది ఒకటి. దానికి తోడు కొంచెము ఏమంటారు దాన్ని, పీస్ఫుల్ మైండ్, పీస్ఫుల్ అంటారు చూడండి, అది వస్తుందండి. అంటే నేను స్వయంగా అనుభవించి మీకు చెప్తున్నాను. ఇలాంటివి చేసుకోవడం వల్ల చూస్తే మాకేంటి ఉపయోగం అనుకోకండి. ఎప్పుడన్నా మనకు ఏదైనా చికాకు అనిపించినా ఇలాంటి ఏదైనా ఒకటి, ఇలాంటిదని కాదు, మనకి ఏది నచ్చితే అది ఒకటి అలా చేస్తూ ఉన్నాం అనుకోండి, మన మైండ్ అనేది డైవర్ట్ అయిపోయి మనం చాలా అంటే చాలా ఫ్రెష్ అయిపోతామండి. ఇదంతా చేసేసే వరకు మన మైండ్ అనేది దాని మీదకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఇంకేం చేయాలి, ఇంకెలా పెట్టాలి, ఇంకేం చేద్దాము, ఈ ఇదిలో పడిపోయి మనకున్న స్ట్రెస్, మనకున్న ఆలోచనలు, మనకున్న ఏది ఉన్నా సరే, అనారోగ్యంతో సహా ఏది ఉన్నా సరే అవన్నీ గట్టెక్కేస్తాయండి. ఏముండే అన్నీ వెళ్ళిపోతాయి. చక్కగా మధ్య మధ్యలో ఇలాంటివి చేసుకోవడం మాత్రం నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను చాలా వీడియోలలో కూడా చెప్పాను, ఇప్పటికో 2-3 అలా మీకు చూపించా కూడా. అదే అందులో భాగంగానే ఈరోజు ఇలా చేద్దాం ఈ కార్నర్కి అని అనిపించి ఇలా చేస్తున్నానండి. చివరికి గంటల ఉన్నాయి కదండి దీపాలు లాంటివి, అవి మొన్న మధ్యలో తీసుకున్నానండి. అవి ఎప్పటి నుంచో తీసుకోవాలి, ఇట్లా డెకోర్ పర్పస్లో అయినా పూజ గదిలో పెట్టుకున్నా కూడా బాగుంటుంది అనిపించింది. మొన్న వీలైంది, తీసుకున్నాను. అలాగే చక్కగా 2 దీపాలు కూడా వెలిగించండి. ఇంత డెకరేషన్ చేసి మనము ఒక దీపం పెట్టి 2 పూలు పెట్టుకుంటే ఆ అందమే వేరొస్తుందండి, ఆ కళ వేరొస్తుంది అన్నట్టు. ఒక్క దీపం పెట్టి 2 దీపాలు పెట్టి 4 పూలు పెట్టుకున్నాం అనుకోండి, అంటే దేవుడి డెకోర్ వాటికైతే చాలా అంటే చాలా అందం వస్తుందండి. అది మనము పూజ దగ్గర చేసుకున్న ఈ విధంగా చేసుకుంటాము, ఎక్కడైనా హాల్లో అయినా ఎక్కడైనా చేసుకోవచ్చు కదా. అదేవిధంగా నేను ఇలా చేసుకున్నాను. మీలో ఎంతమందికి నా డెకరేషన్ నచ్చింది కంపల్సరీ కమెంట్ పెట్టండి. అలాగే ఇలాంటి అలవాట్లు మీకు ఎవరికైనా ఉన్నాయా కూడా నాకు కమెంట్ పెట్టండి. అంటే ఇలాంటి అలవాటు అంటే ఏదో డెకోర్ చేయడంలో అని అనలేదు, ఇలా ఎప్పుడన్నా రిలాక్స్ కొరకు ఇలాంటివి చేస్తుంటారా, అలా ఎంతమందికి ఉంది అలవాటు అనేది కమెంట్ పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేస్తూ ఉండండి. అవి బాగున్నాయి కదండి, ఏమంటారు, పిట్టలు అంటారా, నెమళ్ళు అంటారు, వాటి దీపాలు మాత్రం నాకైతే చాలా అంటే చాలా నచ్చినాయండి. చూసారా మా కిట్టయ్య బోసె నవ్వులు నవ్వుకుంటూ ముద్దుగా ఉన్నాడు కదా. నిజంగా బోసె నవ్వులే నవ్వుతున్నాడండి. అలాగే ఎలా ఉంది కూడా మర్చిపోకుండా కమెంట్ కూడా పెట్టు ఉండండి. మొత్తము మంచిగా చూడండి. ఇంట్లో ఉన్న అక్కడిక్కడ నేను హాల్లో, కిచెన్లో అలా ఇత్తడి చెంబులలో, బిందెలలో అలా ప్లాంట్స్ పెడుతుంటాను. అవన్నీ తెచ్చి ఇప్పుడు మా కృష్ణయ్య చుట్టూ పెట్టాను. అవి కూడా ఎలా ఉన్నాయి కూడా చెప్పండి కంపల్సరీ, మర్చిపోకుండా.
ఏది లేదండి, ఏదో మనం అలా ఐడియాతోని అలా చేసుకొని కాస్త హ్యాపీగా ఫీల్ అవ్వడం అంతే. అలాగే మరొక మంచి కంటెంట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉన్నాడు మా కృష్ణయ్య కూడా తెలపండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో కలుస్తాను. బాయ్ బాయ్ బాయ్.